కళ్యాణ్ గురించి మనం ఏదైతే మొన్న మాట్లాడుకున్నామో, సో ఆల్మోస్ట్ అదే జరుగుతుందేమో హౌస్‌లో అని అనిపిస్తా ఉంది. అది ఏంటి అనేది మాట్లాడుకుందాం. దాని మీద ఓటింగ్ ప్రభావం ఎంతుంటది అనేది మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ నిన్న ఎపిసోడ్‌లో సో డెమోన్‌కి ఆ ఎపిసోడ్‌లో ఓటింగ్ పెరిగిందా? తగ్గుతదా? ఏంటి? అసలు రితు భవిష్యత్తు ఏంటి అనేది మాట్లాడుకుందాం. దాని తర్వాత యాక్యురేట్ అప్డేట్ అండి. సో భరణి గారిది అండ్ శ్రీజాది ఎవరు లీడ్‌లో ఉన్నారు? ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఇవన్నీ మాట్లాడుకునే ముందు మీ నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేసేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్. అంతకు మించి ఏది ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఈవెన్ హైప్ కూడా అడగాలని అనుకోవట్లేదు. మీరు దయచేసి ఇస్తే నేను తీసుకుంటాను. ఓకే, అది సంగతి. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత బాగా అనిపించింది ఏంటంటే ఫన్నింగ్. ఎస్పెషల్లీ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్లో ఆ ఫన్ యాంగిల్, ఎంటర్టైన్మెంట్ యాంగిల్ టువార్డ్స్ తనూజతో చేసిన అది ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో అది బాగా అనిపించింది. అది మనోడు హౌస్లో మిగిలిన వాళ్ళతో కూడా చేస్తే మాత్రం, నేను మొన్న చెప్పాను, టాస్క్లు ఒక్కటే ఆడితే సరిపోదు, తనూజాకి ఓటింగ్ చాలా ఉంది. తనూజా ఓటింగ్ని బీట్ చేయాలి అంటే సంథింగ్ ఒక్క టాస్కులతో సరిపోదు, వేరే ఇంకేదైనా కానీ ప్లాన్ చేయాలి. ఇంకేదైనా ప్లాన్ చేయాలంటే అబ్బాయి 23 ఏళ్ళ కుర్రాడు, కొంచెం బాగా నెక్స్ట్ డోర్ ఉంటాడు. సో అలాంటి పిల్లోడు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయగలిగితే, అందరిని నవ్వించగలిగితే, అందరితోనూ జోవియల్గా ఉండగలిగితే, రేపొద్దున వన్స్ ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఉన్నారా టాప్ 2 అని తెలిసిన తర్వాత ఇతని వైపు ఎక్కువ మంది ఉంటారు, ఆ అమ్మాయి వైపు కొంచెం తక్కువ మంది ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనుషుల్ని మన వైపు లాక్కోగలగాలి. పిఠాపురం బాబాయ్ చెప్పేసిన తర్వాత కళ్యాణ్కి, సో కళ్యాణ్ ఆలోచించాలి, ఈ విధంగా ఆలోచించాలి. అందరు మనుషులతోటి మనం లాక్కోవాలి మన సైడు. ఫ్యామిలీ వీక్ తర్వాత వేరేలాగా జరుగుద్ది గేము. ఇది కళ్యాణ్ ఆలోచించి సో కొంచెం ఎంటర్టైన్ కానీ చేయగలిగితే మాత్రం, సో నిన్న కొంచెం ఎంటర్టైన్మెంట్ చేశాడు తనూజతోటి, అది బాగా అనిపించింది. మేబీ మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా చాలా బాగా అనిపించుండొచ్చు. దాంట్లో ఓట్లు కొల్లగొట్టారు గట్టిగా ఇద్దరికి మాత్రం. ఈ అబ్బాయి ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ డోస్ కానీ పెంచితే ఇమాన్యుయల్ తోటి కలిసి ఈ అబ్బాయికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ముందుకెళ్ళిపోవడానికి. అది ఆ రోజు మనం చెప్పాము. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టున్నాడు. మన సలహాలు సూచనలు కరెక్ట్గానే ఉంటాయి, విన్నా వినకపోయినా కూడా. అదనమాట. సో తనూజ టాప్లో ఉన్నది, దుమ్ము లేపుతుంది తనూజ ఓటింగ్, మామూలుగా లేదు. సో నిన్న అన్ని ఇష్యూస్ జరిగినా కానీ ఆ రేషన్ మేనేజర్గా ఉన్న తర్వాత కూడా సో అమ్మాయి ఓటింగ్ అమ్మాయికి సాలిడ్గా పడుతూ ఉంటుంది. నిన్న అమ్మాయి విషయంలో అన్నిట్లోనూ అమ్మాయి పెద్ద తప్పులు ఏమీ కనిపించలేదు. మేబీ ఒక మాధురి గారితో కొంచెం, అది కూడా మాధురి గారిని అనలేదు, అది ఇండైరెక్ట్గా మాధురి గారు అనింది అనిపించింది నాకు. సో మిగిలిన వాటిల్లో దివ్య గారితో అవ్వచ్చు, లేదా సంజన గారితో అవ్వచ్చు, సో అమ్మాయి నార్మల్గానే, ఆ అమ్మాయి ఏదైతే రేషన్ మేనేజర్గా యాజ్ హర్ డ్యూటీ ఏదైతే ఉందో సో ఆ డ్యూటీని, ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసింది అని అనిపించింది. కొంచెం మాన్యుల్ ఇక్కడ తెలుగుగానే వ్యవహరిస్తున్నాడు అనుకుంటాను. సో అమ్మాయికి ఆ రేషన్ మేనేజర్ ఇచ్చారు, మిగిలిన వాళ్ళందరూ అమ్మాయితో గొడవలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ రేషన్ మేనేజర్గా యాజ్ అ కెప్టెన్గా రేషన్ మేనేజర్గా సపోర్ట్గా నిలబడుతున్నాడు ఇమాన్యుల్. మేబీ అది డబల్ గేమా లేకుంటే నిజంగానే సపోర్ట్గా నిలబడుతున్నాడు, ముందు చూడాలి. మోస్ట్లీ ఇంక ఎవరు కెప్టెన్ అయినా కానీ సో ఆ అమ్మాయిని రేషన్ మేనేజర్గా పెడతారని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ తనూజాని క్లియర్గా ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి మేబీ నేను అనుకుంటున్నా, చూడాలి నెక్స్ట్ కెప్టెన్ ఏం చేస్తాడు అనేది. అట్ ప్రజెంట్ అయితే ఈ అమ్మాయికి అసలు ఓటింగ్లో తగ్గేదే లేదు, మామూలుగా పడుతుంది ఓటింగ్, నెక్స్ట్ లెవెల్ అనమాట. నెక్స్ట్ కళ్యాణ్ కూడా సేమ్ అదే ఓటింగ్ పడుతుంది. నిన్న కొంచెం కళ్యాణ్ అగ్రెసివ్ నేచర్ చూపించడము ఆ టాస్కుల దగ్గర, దాని తర్వాత పక్క రోజు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ చూపించడము. సో 2 డిఫరెంట్ యాంగిల్స్ చూపించడంతో ఆ అబ్బాయికి టాస్కులు ఉన్నా లేకపోయినా, అంటే మొన్నటి వరకు టాస్కులు ఉంటేనే కళ్యాణ్, లేకుంటే కళ్యాణ్ సప్పబడిపోతాడన్న కళ్యాణ్కి నిన్న కొంచెం ఆ సంచాలక కూడా కొంచెం గట్టిగానే మాట్లాడాడు, అరిచాడు, నిలబడ్డాడు. తర్వాత ఫన్ యాంగిల్ కూడా చేశారు కాబట్టి సో కళ్యాణ్ ఫ్యాన్స్ సంహౌ హ్యాపీగానే ఉంటారు. ఖచ్చితంగా ఓట్స్ కూడా గట్టిగానే పడుతున్నాయి. అమ్మా స్వామి సార్, ఓట్లు కూడా బాగానే పడుతున్నాయి. ఆ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ ప్లేస్లోకి వచ్చేసరికి, నిన్న గేమ్ తోటి థర్డ్ ప్లేస్లోకి డెమోన్ పవన్ వస్తాను అనుకున్నాం కానీ బట్ అక్కడ గేమ్ తక్కువ చూపించారు. వాళ్ళిద్దరు పంచాయతీ, పులిహోర పంచాయతీ ఎక్కువ చూపించారు. దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు సంజన గారి స్టిల్ థర్డ్ ప్లేస్లో ఉన్నారండి. ఆమె ఓటింగ్ ఆమెకు పడుతుంది. నిన్న కొంచెం ఆ గొడవ జరిగింది, అది జరిగింది. యాక్చువల్గా ఆమె లైవ్లో ఒక మాట అంటారు, నిన్న మనం ఈ వీక్ న్యూట్రల్గా ఉందాం, మనం ఏం చేసినా మనకి బ్యాక్ ఫైర్ అవుతుంది, న్యూట్రల్గా ఉందాం, నెగిటివ్ పీపుల్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పాడు లైవ్లో ఆమె చెప్పింది. సో మేబీ అయినా కానీ ఆమె కొంచెం గొడవ పడతానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. సో తనూజ ఆ ఫుడ్ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అయ్యుంటే సరే ఓకే నేను చూసుకుంటాను, ఈసారి నుంచి నేను అడిగే పెట్టుకుంటాను, లైక్ ఇమాన్యుల్ ఎలా అయితే సారీ చెప్పాడో నేను మళ్ళీ పెట్టుకుంటాను, నేను సరే నేను అడిగి పెట్టుకుంటాను నెక్స్ట్ టైం అని, అలాగా ఆమె కూడా సారీ చెప్పేసి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. అది కొంచెం ఎక్స్టెండ్ చేయకుండా ఉండుంటే. కాకపోతే దాని తర్వాత డెమోతో ఒక మాట చెప్పుద్ది. సో మనోడు కొంచెం ర్యాష్గా హ్యాండిల్ చేస్తాడు రితుని. సో అది చూడడానికి అలాగే అనిపిస్తుంది. సో ఆమె వచ్చి లోపలికి వచ్చి, అలా నువ్వు అమ్మాయిని అలా పడేసావు కదా, అది కెమెరాలో చాలా దారుణంగా కనిపిస్తుంది, నువ్వు చూసుకుని అదో తమ్ముడుగా నీకు చెప్తున్నాను, ఒక అక్కగా నీకు తమ్ముడు అని అనుకొని చెప్తున్నాను. అది బ్యూటిఫుల్ మాట అండి అసలు.
సో దానికైనా కానీ సంజన గారికి ఓట్లు వేయచ్చు ఆ మాట, ఎందుకంటే వేరే కంటెస్టెంట్ ఎడిపోతే మనకి ఎందుకులే అని అనుకోవచ్చు. బట్ ఒక అక్కగా సో అలా జరగకూడదు, ఆమె అసలే ఒక వేరే హెడ్ఏక్తో ఉంది, అయినా కానీ మనోడిది ఆ సిట్యువేషన్ చూసి ఆ అబ్బాయికి వచ్చి చాలా నీట్గా జాగ్రత్తగా, మరి అందరి ముందు కూడా కాకుండా ఆ అబ్బాయికి చాలా స్లోగా నీట్గా శ్రీజ ఉంది కాబట్టి, సో శ్రీజ ఫ్రెండే కాబట్టి చెప్పిన విధానం ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ విషయంలో మాత్రం సంజన గారు తోపండి మీరు. సో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఆ నెక్స్ట్ వచ్చేసరికి డెమోన్ పవన్ ఉన్నాడు. నిన్న ఆ అబ్బాయి ఆడిన ఆటకి, ఆ అబ్బాయి పడిన కష్టానికి ఎపిసోడ్లో వేసింది ఎంత, ఆ అబ్బాయి ఋతుతోటి మాట్లాడిన పంచాయతీ అదంతా వేసింది అంత అవసరం, అదంతా వేయటం వేరే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ వేయచ్చు కదా, ఎందుకు ఆ అబ్బాయి అంతా వేస్తారు. ఆ అబ్బాయి గేమ్ది మాత్రం కొంచెం వేస్తారు, ఎక్కువసేపు వేయచ్చు కదా అబ్బాయి గేమ్ది. ఎంతసేపు అబ్బాయి గేమ్ ఆడాడు. సో ఆ స్విమ్మింగ్ పూల్లో పడింది, ఆ పైకి లేచి వచ్చింది, నీట్గా ఎక్కువసేపు చూపించచ్చు కదా. అబ్బాయి హోల్డ్ చేసింది ఎక్కువసేపు చూపించచ్చు కదా. ఏదో కొట్టే తెచ్చేలాగా టక్ 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 అని కట్ చేశారు. ఆ అనవసరమైన ఎపిసోడ్, అది జనాలకి ఎంటర్టైన్మెంట్ అవసరం లేదు, అది ఎంటర్టైన్మెంట్ కాదు, అది చిరాకు పెట్టుద్ది అని తెలిసినా కూడా ఆ ఋతుది అండ్ ఆ డెమోని అంతసేపు ల్యాగ్ వేయటం అనవసరం కదా. అది కొట్టే తెచ్చేలాగా వేయాలి. ఈ ఏదైతే టాస్క్ ఉందో అది డీటెయిల్డ్గా చూపెట్టాలి. ఇంకా అక్కడ బిగ్ బాస్ టీం ఎందుకో డెమోని తొక్కేస్తుందనేమో అని అనిపిస్తూ ఉంది. అబ్బాయి గేమ్ ఆడేసి వస్తాడు, వెంటనే దాని గురించి సైలెంట్గా ఉండిపోతాడు, మళ్ళీ ఇది స్టార్ట్ అవుతుంది. సో దాన్ని పొగిడే లోపు ఇది ఇక్కడ ఈ రచ్చ ఉంటుంది. ఇది అబ్బాయి తగ్గించేసుకుంటే, లేదా వద్దనుకుంటేనో, లేదా సైలెంట్ అయిపోతేనో బాగుంటుంది ఏమని అనిపిస్తుంది. ఒకవేళ ఉన్నా కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండట్లేదు వీళ్ళిద్దరు. సో నిజంగా ఒక రకమైన ఎక్స్టెంట్కి వెళ్ళిపోతున్నారు. మనం అన్నీ మాట్లాడలేము కానీ బయటికి చెప్తుంటే ఒక ఎక్స్టెంట్ దాటి వీళ్ళిద్దరు వెళ్ళిపోతా ఉన్నారు. సో అది వాళ్ళకి తెలియకుండానే అది ఒక అంటే లైక్ డ్రామాగా మొదలుపెట్టి అది ఇప్పుడు జెన్యూన్ అయిపోయి దాని తర్వాత సీరియస్ అయిపోయి అది వేరేలాగా వెళ్ళిపోతా ఉంది. అసలు అక్కడి నుంచి వన్స్ హౌస్లో బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఆర్య సమాజ్కి వెళ్ళిపోతారేమో ఆ రేంజ్లో ఉంది వాళ్ళది. కొంచెం తగ్గాల, అది టూ మచ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ లోపల ఉన్న వాళ్ళే అంతమంది వచ్చి చెప్తున్నారు, శ్రీజ కూడా చెప్తుంది, అయినా కూడా దాన్ని ఇంకా ల్యాగ్ చేస్తున్నారు అంటే వీళ్ళు డ్రాగ్ చేస్తూ వీళ్ళకి అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని అక్కడ. సో నెక్స్ట్ డెమోన్ పర్లేదు, దాని తర్వాత రితు కూడా పర్లేదు, ఓటింగ్ పడుతుంది. బట్ ఈ అమ్మాయి కూడా స్టిల్ ఇన్ డేంజర్ జోన్ అండి. ఈ వీక్ ఏమో సేవ్ అవుతుందేమో కానీ అసలు నాకు నమ్మకం కూడా లేదు. ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత టాస్కులు మంచిగా ఆడుద్ది, అంతా బాగా చేస్తుంది, అలాంటి అమ్మాయి ఈ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం అసలు వర్కౌట్ అవ్వట్లేదు. మేబీ నెక్స్ట్ వీక్ అయినా ఈ అమ్మాయిని లేపేస్తారు నామినేషన్స్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా. ఇలా చేస్తా ఉంటే చూడాలి మరి ఎంతవరకు ఉంటుందో. కానీ ఈ వీక్ అయితే మాత్రం కొంచెం డేంజర్ జోన్లోనే ఉంది, ఓట్లు అయితే పడుతున్నాయి. బట్ షీఈ్ ఇన్ స్టిల్ డేంజర్ జోన్, ఓట్లు వేసుకునే వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ వచ్చేసరికి మాధురి గారు. సో మాధురి గారికి ఓటింగ్ ఉందా అంటే ఓటింగ్ ఉంది, పడుతుంది. సో మాధురి గారి నిన్న ఎపిసోడ్లో కొంచెం బాగానే చేశారు, ఆమె నిజాయితీగా శ్రీజ వైపు వచ్చారు. అండ్ లైక్ అది యాజ్ పర్ ద రూల్ చూసుకున్నా కూడా కొంచెం ఆ టవర్ ఎత్తైతే పెట్టారో సో దాని వైపే మొగ్గు చూపచ్చు ఎవరైనా కానీ. ఆ పొజిషన్లో మనం ఉన్నా కానీ అదే డెసిషన్ తీసుకుంటాం, అదే యాక్చువల్గా ఫెయిర్ డెసిషన్ కూడా. ఎందుకంటే అంత బిల్డ్ చేశారు కాబట్టి సో ఆ ఎఫర్ట్ని మనం మెచ్చుకోవచ్చు. దాన్ని కాపాడుకుంటూ వీళ్ళు పడేశారు. సో ఆ గేమ్ ప్రాసెస్ని మొత్తాన్ని మనం కన్సిడర్ చేసుకుంటే ఆ ఎత్తైన టవర్ ఏదైతే ఉందో దానికి మనం ఓట్ వేయాలి. సో మాధురి గారు కూడా దానికే ఓటేశారు, అది చాలా బాగా నచ్చింది నాకు. సో మాధురి గారు కూడా పర్లేదు ఓటింగ్లో. అండ్ ఆమెకు పడే పొలిటికల్ ఓటింగ్ ఏదైతే ఉందో సో ఆ పొలిటికల్ ఓటింగ్ కూడా యాడ్ అవుతూనే ఉంటుంది. అండ్ తనూజ ఓటింగ్, బర్నీ గారి ఓటింగ్ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి సో మ్యూచువల్ అండర్స్టాండింగ్లో మాధురి గారి ఓటింగ్ బర్నీ గారికి ఎంతో కొంత, సో బర్నీ గారి ఓటింగ్ మాధురి గారికి ఎంతో కొంత. సో సుమన్ శెట్టి అన్న ఓటింగ్, సుమన్ శెట్టి అన్న కోసం స్టాండ్ తీసుకుంది కదా మాధురి గారు. సో ఆ రోజు షటప్ అని చెప్పి అన్నిసప్పుడు కొంచెం స్టాండ్ తీసుకుంది కదా. మరి సుమన్ శెట్టి అన్న ఫ్యాన్స్ కామ్గా ఉంటారా? మరి మాధురి గారికి ఓటేయరా? ఎందుకంటే మాధురి గారు సుమన్ శెట్టితో చాలా బాగా మాట్లాడుతున్నారు. అండ్ ఆయన అక్క అని మాట్లాడుతున్నారు, ఈయన సుమన్ గారు అని చెప్పి ఈయన మాట్లాడుతుంది ఏమో. సో బాగానే ఉంటుంది కాబట్టి ఓట్లు వేస్తారు. నెక్స్ట్ రాము రాథోడ్ గౌరవ్ అండి. సో రాము రాథోడ్ వరుసగా డేంజర్ జోన్లోకి వస్తూనే ఉన్నాడు, ఓట్లు పడుతూనే ఉన్నాయి. చాలా అంటే నెట్టుకుంటూ వస్తున్నాడు, బండి నెట్టుకుంటూ వస్తున్నాడు. ఈ వీక్ అంత పర్ఫార్మెన్స్ అది ఏమి లేదు. తెలివిగా గౌరవ్ని నామినేషన్స్లోకి తీసుకురావడం చేసింది ఒక స్మార్ట్ మూవ్. ఆ తర్వాత రాము పర్ఫార్మెన్స్ ఈ వీక్ అయితే లేదు. బట్ ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి యాజ్ పర్ ద సీనియారిటీ ఓట్స్ అనేవి పడుతూనే ఉంటాయి. డేంజర్ జోన్లో ఉన్న మాధురి గారు, ఆ తర్వాత నెక్స్ట్లో ఉన్న బాటంలో ఉన్న గౌరవ్, వీళ్ళిద్దరి మధ్యలో మనోడు ఉన్నాడు కాబట్టి యాజ్ పర్ ద సీనియారిటీ ఓట్లు మిస్డ్ కాల్స్ అన్ని వస్తూనే ఉంటాయి కాబట్టి మేబీ సేవ్ అవ్వచ్చు. బట్ డేంజర్ జోన్లోనే ఉన్నాడు, ఎప్పుడు డేంజర్ జోన్లోనే ఉంటాడు, ప్రతిసారి డేంజర్ జోన్లో ఉంటాడు. సేఫ్ జోన్లోకి పడేంత ఓటింగ్ కనిపించట్లేదు అక్కడ. అంత అగ్రెసివ్ నేచరు అంటే లైక్ రాముది సంథింగ్ అది ఏది కనిపించట్లేదు. మేబీ ఇంకా చాలా గేమ్ ఆడాలేమో రాము, ఎక్కడో సమ్వేర్ సైలెంట్ అయిపోతున్నాడేమో
అంటే వాళ్ళు సైలెంట్ అయిపోయమంటే మనోడు సైలెంట్ అయిపోతున్నాడా, లేకుంటే సైలెంట్గా ఉండటమే మనోడు నేచర్ అని మనోడు ఫీల్ అవుతున్నాడో తెలియట్లేదు, కానీ చాలా సైలెంట్ ఉన్నాడు. దాని తర్వాత గౌరవ్ పాపం అబ్బాయి వచ్చాడు, కంటెంట్ కోసం ట్రై చేస్తున్నాడు, నామినేషన్స్లోకి వస్తాడు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ కెప్టెన్ అయ్యాడు, గేమ్ బాగా ఆడాడు. సో ఈ వీక్ అసలు మనోడితోటి ఎవరికి గొడవలు కూడా లేవు. ఆల్ ఆఫ్ ద సడన్ గౌరవ్ని నామినేషన్స్లోకి తీసుకొస్తాడు, అది దట్టు రాము తీసుకొస్తాడని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేస్తున్నాడు. ఈ వీక్ మనం సేవ్ అయిపోయాం, నెక్స్ట్ వీక్ చూసుకుందాం అని అనుకుంటాడు గౌరవ్. బట్ ఈ వీక్ నామినేషన్స్లోకి రావడం అనేది గౌరవ్కి ఫస్ట్ మైండ్ బ్లాక్, ఏం చేయాలో అర్థం కావట్లేదు, కాళ్ళు చేతులు ఆడట్లేదు అబ్బాయికి. సో దాంతో కంటెంట్ కావాలంటే నిన్న టాస్క్ ఆడాడు, ఆ టాస్క్లో అసలు కనపడని కూడా కనపలేదు. ఎందుకంటే నిఖిల్ వర్సెస్ గౌరవ్ జరిగింది, వాళ్ళిద్దరు ఒక చోట మూలన ముడుక్కుపోయినారు, ఎవరితో వాళ్ళు హోల్డ్ చేసుకుంటా. ఇంకా వాళ్ళిద్దరు తోపుగా గేమ్ ఆడి ఆ గేమ్లోకి ఇన్వాల్వ్మెంట్ కనపడాలి, ఒక చోట ఆగిపోయారు వాళ్ళిద్దరు అంతే. ఇంకా డెమోను, శ్రీజ, ఇమాన్యుయల్, భరణి ఈ నలుగురు మధ్య గేమ్ జరిగింది. వాళ్ళిద్దరు అసలు గేమ్లో ఉన్నారా లేరా అని కూడా తెలియదు. సో కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ అంత టూ మచ్ పర్ఫార్మెన్స్ బయటకు కనిపించలేదు, ఆ ఇన్వాల్వ్మెంట్ కనపలేదు, ఒక చోట అట్లాగే ఉండిపోయారు కాబట్టి ఒకరినొకరు హోల్డ్ చేసుకొని. అండ్ గౌరవ్ది మేబీ చూడాలి, ఇప్పుడైతే మాత్రం తక్కువ ఓటింగ్ పడుతుంది. అండ్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు లాంగ్వేజ్ అండి, ఎంతో కొంత తెలుగు లాంగ్వేజ్ రావాలి. సో ఆ తెలుగు లాంగ్వేజ్ అనేది కంప్లీట్లీ మిస్ అవుతుంది. అండ్ దట్టు వైల్డ్ కార్డ్గా వచ్చాడు కాబట్టి మేబీ యావర్ వచ్చినట్టు ఫస్ట్లో వచ్చుంటే యావర్ని అర్థం చేసుకొని యావర్ కొంచెం బెటరే మాట్లాడతాడు మనోడితో పాటు పోల్చుకుంటే, తెలుగు కొంచెం బెటరే మాట్లాడతాడు అనిపించింది. బట్ ఓవర్ ద పీరియడ్ ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి యావర్కి కొంచెం ఆ ఎడ్జ్ వచ్చి లాస్ట్ వరకు ఉన్నాడు. దట్టు ప్రతి వీక్ టాస్క్ ఆడాడు, అది చేశారు కాబట్టి. అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఫిజికల్ టాస్క్లు టూ మచ్గా పెట్టట్లేదు, ఎందుకంటే నిన్న వర్షం పడింది, మొన్న వర్షం పడింది. సో మొన్న వర్షం పడింది కాబట్టి ఫిజికల్ టాస్క్ పెట్టి తీసేశారు. నిన్న లైవ్లో పెద్ద గేమ్ చూపించారు సెకండ్ డే రోజు. బట్ నిన్న అక్కడ హౌస్లో కూడా బీభత్సమైన వర్షం పడింది హైదరాబాద్లో. సో మనకి ఈ రోజు లైవ్ ఏదైతే చూపిస్తారో ఆ లైవ్లో కూడా పెద్ద టాస్క్లు ఉండకపోవచ్చు, నాకు తెలిసి అన్ని ఇండోర్ టాస్క్లే పెట్టచ్చు. సో దానికి గౌరవ్కి బిగ్గెస్ట్ మైనస్. సో ఇంత జరిగిన తర్వాత ఆ అబ్బాయికి ఓటింగ్లోకి ఉంటారా అంటే మేబీ దేర్ ఇస్ అ పాసిబిలిటీ, ఛాన్సెస్ ఉంచడానికి. ఇంకా ఫర్దర్ వీక్స్లో పనికొస్తాడు గౌరవ్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ రాముని, మాధురి గారిని డేంజర్ జోన్లో పెట్టి ఎవరైతే మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటా ఉన్నాం, ఈ నామినేషన్స్ అయిపోయిన దగ్గర నుంచి మాట్లాడుకుంటా ఉన్నాం, తన దగ్గర ఏదైతే డైమండ్ ఉందో ఆ డైమండ్ని పెట్టి వీళ్ళిద్దరిలో నుంచి ఒకళ్ళు సేవ్ చేయమని అడగొచ్చు కూడా. లాస్ట్ టైము ఎట్లయితే బర్నీ గారిని రాముని పెడితే మనోడు రాముని సేవ్ చేసి బర్నీ గారి ఆటోమేటిక్ ఎలిమినేట్ అయిపోయారో, మరి వీళ్ళిద్దరిని పెట్టి ఎవరైనా సేవ్ చేయొచ్చా ఒకళ్ళని అడిగితే ఆమెని ఖచ్చితంగా యూజ్ చేయమని అడుగుతారు. నాకు తెలిసి గౌరవ్ని పెడితే వర్కౌట్ కాదు, ఏదర్ రీతుని రాముని అన్న పెట్టాలి, లేకుంటే మాధురి గారిని రాముని అన్న పెట్టాలి. సో లాస్ట్ వీక్ సంజన గారు వచ్చారు కాబట్టి డేంజర్ జోన్లోకి, ఎలిమినేషన్ జోన్లోకి, ఈసారి మాధురి గారిని ఎలిమినేషన్ జోన్లోకి వస్తారేమో. అప్పుడు కొంచెం ఈక్వల్ అయితే ఇద్దరి మధ్య గట్టిగా వేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో మాధురి గారు కూడా ఎలిమినేషన్ జోన్లోకి వస్తారేమో. వస్తే ఆమె మీద ఉన్న కొంచెం భయం తగ్గిద్ది, వీళ్ళలో అంత ఓటింగ్ లేదు అన్న భయం వాళ్ళలో సైకలాజికల్గా భయం తగ్గాలి. ఫస్ట్ తగ్గాలంటే ఎలిమినేషన్ జోన్లోకి రావాలి, అప్పుడు కూడా ఆమెలో కూడా కొంచెం ఆ భయం అనేది ఏర్పడుద్ది. ఇప్పుడు కొంచెం ఆ భయం అనేది తగ్గుతుంది, యాటిట్యూడ్ పెరుగుతుంది. వన్స్ ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళొస్తే అర్థమైపోద్ది అనమాట. ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళొచ్చిన తర్వాత ఈ అమ్మాయి చేత ఎవరైనా యూస్ చేయమంటే ఈ అమ్మాయి ఎవరికి యూస్ చేస్తుంది అంటే మాధురి గారు వెళ్ళిపోతే నాకు హ్యాపీ ఫీల్ అవుతుంది అని చెప్పిన ఆ అమ్మాయి బర్నీ గారు ఉన్నాడు కదా. సో బర్నీ గారు ఒకవేళ సేవ్ అయిపోయి బర్నీ గారు ఓట్లతోటి ఉండుంటే అప్డేట్ చెప్పడం మర్చిపోయేది ఇంత దూరం. సో బర్నీ గారు అండ్ శ్రీజ అండి యునానిమస్లీ బర్నీ గారు టాప్లో ఉన్నారు ఓటింగ్లో. సో అదనమాట అప్డేట్, యాక్యురేట్ అప్డేట్ అయితే బర్నీ గారు ఓటింగ్లో టాప్లో ఉన్నారు. తెలిసింది కదా వేరియస్ రీజన్స్, తనుజ ఓటింగ్, సుమనన్న ఓటింగ్, దివ్య ఓటింగ్, రకరకాల ఓటింగ్, ఈ అమ్మాయికి ఇటుపక్క కళ్యాణ్ ఓటింగ్లో మెజారిటీ కాకుండా మేబీ ఎంతో కొంత ఓటింగ్ పడుద్ది. సో సంజన గారు ఓటింగ్, ఇమాన్యుల్ ఓటింగ్, రితు ఓటింగ్, డెమోన్ ఓటింగ్ ఈ అమ్మాయి వైపు ఉంటుంది, ఈ అమ్మాయి కూడా అమ్మాయి ఓటింగ్. సో కాబట్టి వీరితో పోల్చుకుంటే ఇటు సైడ్ ఓటింగే కొంచెం ఆ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ బర్నీ గారు ఎక్కువ ఉంటారు. బర్నీ గారికి ఈ అమ్మాయికి సింగిల్గా ఇండివిజువల్ ఓటింగ్ కాదు కాబట్టి అది అలా పెట్టేది అలాగే పెడతారు. బట్ ఎవరైనా ఓట్లు వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ దానికి ఏమీ చేయలేదు కాబట్టి. సో ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం ఆలోచిస్తే, శ్రీజ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే పాపం శ్రీజకి తక్కువే పడతాయి, ఇండివిజువల్గా అంటే అమ్మాయికి ఎక్కువ పడేవేమో. బట్ అందరూ కలిసి వేయటం వల్ల బర్నీ గారికి ఎక్కువ పడతాయి. దట్టు హౌస్లోకి రావటము, కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అందరితోటి ఉండటము, నిన్న ఎపిసోడ్లో కూడా క్రియేట్ అవటము. సో దీని ద్వారా కొంచెం బర్నీ గారి వైపే ఉంటారు ఎక్కువ మంది. అండ్ దట్టు అదే తర్వాత జెండాల్ టాస్క్ ఒకటి పెట్టారు కదా. సో ఆ జెండాల్ టాస్క్ మేబీ ఏమన్నా ఆ అమ్మాయి ఏమైనా ఎక్కువ టాస్క్ గెలిస్తే మేము తెలియదు కానీ, బట్ యాజ్ పర్ ద ఓటింగ్ మేము వెళ్తాం అనుకుంటే మాత్రం బర్నీ గారు టాప్లో ఉన్నారు. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వస్తే మాధురి గారిని రాము రాథోని పెడితే మాధురి గారిని సేవ్ చేసేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయంటే సేవ్ చేయదు, రాము రాథోని సేవ్ చేసేదానికి ఎక్కువ అవకాశాలు నాకు కనిపిస్తామని.
మేబీ మాధురి గారు ఎలిమినేట్ అయిపోవచ్చేమో. ఇక్కడ నుంచి అంటే హౌస్లో ఎవరు ఎలిమినేట్ బయటికి వెళ్ళినా ఆ బస్ దగ్గర నుంచి మిగిలిన ఇంటర్వ్యూలు అన్నింటిలో తనూజానే నెగిటివ్ అవుతుంది. తనూజా నెగిటివ్ చేస్తానే ఉంటారు. ఇంకా స్టార్ట్ అయిందండి, తనూజా నెగిటివ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మీరు ఏదైనా అనుకోండి, అమ్మాయి నెగిటివ్ అవుతానే ఉంటుంది. బస్ దగ్గర నుంచి మొదలు పెడితే బయట అంతా అదే జరుగుద్ది. ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉంటారు. సో అంతే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వీక్ దివ్య వెళ్ళిపోయినా, ఆ తర్వాత ఇంకెవరైనా వెళ్ళిపోయినా, సో లాస్ట్ వరకు అలాగే జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా మనం ఏమి చేయలేము. అమ్మాయి చాలా ఎదుర్కోవాలి లోపల హౌస్లో. అప్పుడే మాత్రం అమ్మాయికి ఆ విన్నర్ క్వాలిటీలు వస్తాయి. ఇప్పటికైతే మాత్రం టూ మచ్ ప్రెషర్ అమ్మాయి తీసుకుంటుంది, అమ్మాయి తట్టుకుంటుంది, అమ్మాయి నిలబడుతుంది. ఇంకా ప్రెషర్ పెరుగుతుంది అమ్మాయి మీద. సో ఆ ప్రెషర్స్ అన్ని అమ్మాయి తీసుకోగలగాలి. అప్పుడు మాత్రమే అమ్మాయి విన్నర్ అయ్యడానికి ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే యాజ్ పర్ ద ఓటింగ్ అమ్మాయికి ఆ టాప్లో ఉంది కాబట్టి ఇప్పుడు వరకు. అదనమాట ఓవరాల్గా నాకు అనిపిస్తుంది. చూడాలి ఏం జరిగింది ముందు అనేది. మీరు ఎవరికి ఓటేశారు అనేది కామెంట్ చేయండి. మీకు ఎవరు పర్ఫార్మెన్స్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే. అదనమాట. జై హింద్.